మార్కాపురం జిల్లా గిద్దలూరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్చువల్ మహానాడు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆయన అనంతరం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు 44 మహానాడు నిర్వహించడం పార్టీ బలానికి నిదర్శనమని పేర్కొన్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్, సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తే నేటి తరానికి నారా లోకేష్ స్ఫూర్తిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. పార్టీకి కార్యకర్తలే ప్రధాన బలమని, మహానాడు ద్వారా వారికి మరింత ఉత్సాహం కలుగుతుందని తెలిపారు. టీడీపీ హయాంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని, గిద్దలూరు నియోజకవర్గంలో కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను మహానాడులో చర్చించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. 3 నెలల వరకు రాష్ట్రం గొంతలమయం ఎక్కడా ఇదే కాదు. టీడీపీ does not do politics for the next election. TDP works for the next generation. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇస్తున్నాం ఎన్నో అర్థంలో క్రియేట్ చేశారు, కోర్టుకు పోయారు. ఇప్పుడు కూడా చెత్త మాత్రం మాట్లాడుతున్నారు. ట్రాన్స్పరెంట్ గా రికార్డు టైంకు ఎన్ని అవసరం సృష్టించిన అంతకంటే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి. ఆ రోజు పెన్షన్ కూడా యువ శక్తిని సమర్థవంతంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ప్రతి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి పండుగ మహానాడు. అటువంటి మహానాడు కార్యక్రమాన్ని గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏదైతే ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా డీజిల్ని మనం సేవ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈసారి మహానాడు కార్యక్రమాన్ని డిజిటల్ మహానాడు కార్యక్రమంగా నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1845 క్లస్టర్లలో ఏ క్లస్టర్కి అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా గిద్దలూరు నియోజకవర్గంలో 10 క్లస్టర్లు ఉంటే 10 క్లస్టర్లు కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని నిర్వహిస్తా ఉన్నాం. ఇక్కడ ఇది ఏదైతే గిద్దలూరు టౌన్ లో ఉన్నటువంటి ఈ మహానాడు వేదిక 9వ క్లస్టర్ కు సంబంధించి గిద్దలూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమానికి మాకు పరిశీలకుడిగా విచ్చేసినటువంటి రాష్ట్ర పరిశీలకుడిగా విచ్చేసినటువంటి దశరథాచారి గారు, అలాగే మా క్లస్టరు, అలాగే పట్టణ పార్టీ అధ్యక్షులు, ఇతర యొక్క అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. మహానాడు అంటేనే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహానాడునప్పుడు మే 28వ తారీఖు నిర్వహించడం, ఆ మహానాడులో రాజకీయపరమైనటువంటి తీర్మానాలే కాకుండా ఈ యొక్క రాష్ట్రంలో సంక్షేమానికి సంబంధించినవి, రాజకీయపరమైనటువంటివి రెండు కలగొలిపి పరిపాలన సాగించినటువంటి పరిస్థితి. దానికి ఇంకా అప్డేటెడ్ గా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అప్డేటెడ్ గా ముందుకు పోయి ఇంకా మనకి అన్ని విధాలుగా మనకు ఒక విజనరీగా ముందుకు తీసుకొని పోయి 2047 విజనరీని ఈ రోజు ముందుంచి ఈ మహానాడులో దానికి సంబంధించి పలు తీర్మానాలను చేయడం కూడా జరుగుతుంది.